మెదక్ కేథడ్రల్ చర్చ్ శతాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శతాబ్ది వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అలాగే క్రిస్మస్ పర్వదిన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు సీఎం. ఇప్పటికే మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. డిసెంబర్ 22న మెదక్ చర్చికి సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ అద్భుతమైన కట్టడాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్రతి ఏటా మెదక్ కేథడ్రల్ చర్చిలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వస్తుంటారు. అలాగే పర్వదినాన్ని నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని గురువుల దీవెనలు అందుకుంటారు. ఇక భక్తుల రాకతో మెదక్ కేథడ్రల్ చర్చిలో 3 రోజుల పాటు రద్దీ ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కరువు పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేసే పరిస్థితి లేక చేసేందుకు పనులు దొరక్క దుర్భరమైన పరిస్థితి అప్పుడు ఏర్పడింది. ఈ సమయంలో మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభం కావడంతో స్కిల్డ్ లేబర్తో పాటు లేబర్కు పని దొరికింది. ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పనికి ఆహారం ప్రాతిపదికన ఈ మహాదేవాలయ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో వేలాది మందికి భుక్తి లభించింది. ఇక ఇంగ్లాండ్లోని షాఫీల్డ్ అనే నగరానికి చెందిన చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మెదక్ కేథడ్రల్ చర్చి నిర్మాత. 1897లో మెదక్ టౌన్లో చిన్న చాపెల్ చర్చి ప్రచారకుడుగా ఇక్కడికి వచ్చాడు. అయితే ఈ చర్చి చిన్నదిగా ఉన్న కారణంగా పెద్ద చర్చిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఫాస్నెట్ తన మిత్రుడు ఇంజనీర్ బ్రాడ్షాతో చర్చి నమూనాను గీయించాడు. ఈ నమూనాతో 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణ పనులు 10 ఏళ్లు కొనసాగి 1924లో పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఈ అద్భుతమైన కట్టడం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మహాదేవాలయంగా, యేసయ్య మందిరంగా, ప్రముఖ టూరిస్టు ప్లేస్గా పేరుగాంచిన మెదక్ చర్చి సందర్శనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఏడాది పొడవునా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాల ప్రముఖులు ఎందరో మెదక్ చర్చిని సందర్శించి ఊహకందని నిర్మాణ నైపుణ్యాన్ని తిలకించి మంత్రముగ్ధులవుతారు.